అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అన్నం తింటూ షుగర్ వ్యాధి పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అని మనం ప్రాథమికంగా ఆలోచించినట్లయితే అవసరానికి మించి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. మరి ఇంచుమించు మనం అవసరానికి మించి కానీ అవసరానికి తగినంత కానీ ఈ పిండి పదార్థాలను అలాగే కానీ లేకపోతే ఇతర పదార్థాలతో కలిపి కానీ సర్వసాధారణంగా వాడుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ సగటు మానవుని, ముఖ్యంగా మన దేశంలో గమనించినట్లయితే ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో విపరీతంగా పిండి పదార్థాలు తెలుసో తెలియకో వాడడం జరుగుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలో ఆహార సేవన విధానంలో భాగంగా సర్వసాధారణంగా ప్రస్తుత నాగరిక ప్రపంచంలో రోజు సాధారణంగా 3 సార్లు ఆహారం తీసుకోవడం అలవాటైపోయింది. ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రిపూట మరలా భోజనం లేదా టిఫిన్. మరి ఉదయం పూట ఎలాంటి టిఫిన్ తీసుకుంటూ ఉంటాము? ఇడ్లీ, దోశ, ఉప్మా, కిచడి, అదేవిధంగా చపాతి, పూరి ఇలాంటివి సర్వసాధారణంగా ఉదయం పూట మనం టిఫిన్లో ఆహారంగా తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు, అన్ని పిండి పదార్థాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఆహార వంటకాలు. మధ్యాహ్నం భోజనం కూడా మరి అన్నం, బియ్యంతో వండినటువంటి అన్నాన్ని సర్వసాధారణంగా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో విపరీతంగా పిండి పదార్థం ఉంటుంది. రాత్రిపూట కూడా కొంతమంది భోంచేస్తారు, అంటే వరి అన్నం తింటారు, కొంతమంది చపాతి, రోటీ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు. ఏమైనప్పటికీ ఆ యొక్క ఆహార పదార్థాల్లో కూడా పిండి పదార్థాలు ఉన్నాయి. కానీ ఈ చపాతి, రోటీ, అదేవిధంగా ఈ మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఇలాంటి రోటీలు ఇలాంటి వాటిల్లో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి, రైస్లో ఎక్కువ ఉంటాయి. కానీ మరి అన్నిటిలో కూడా ఈ యొక్క పిండి పదార్థాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనం రైస్ని అయితే ఎక్కువగా తీసుకుంటాము రాత్రిపూట కూడా. మరి రోటీలు, చపాతీలు ఇలాంటివి అయితే మనం తక్కువగా తీసుకుంటాం కాబట్టి తక్కువ పిండి పదార్థాలు అందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి 3 సార్లు కూడా పిండి పదార్థాలు మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. ఈ పిండి పదార్థాల వల్లనే షుగర్ వ్యాధి రావడము, వచ్చినటువంటి షుగర్ తగ్గకపోవడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఇంతేకాకుండా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నప్రాసన సమయం నుంచే మనము బియ్యంతో మన బంధాలు ముడిపడినాయి అన్నమాట. కాబట్టి బియ్యం లేనిది, బియ్యంతో తయారు చేసుకున్నటువంటి ముఖ్యంగా అన్నం తినంది ఆ రోజంతా ఏదో కోల్పోయినటువంటి భావన చాలామందిలో కలుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి అది ఒక మానసికంగా వాళ్ళకు ఒక అలజడిలాగా తయారైపోతుంది అన్నమాట. ఒక షుగర్ వచ్చింది, అన్నం తినొద్దు అని చెప్పేసరికి వాళ్ళకి మానసికంగా అది మరింత సమస్యాత్మకంగా తయారైపోతుంది. మిగతా ఆహార పదార్థాలు సరిగ్గా తినలేరు, దీనివల్ల పోషకాహార లోపం రావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. కానీ అన్నం తినాలంటే భయం. మరి దీనికి ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ షుగర్ వ్యాధి గురించి మరొక కొంత వివరాలు తెలుసుకుంటే దీనికి పరిష్కారం కూడా చాలా సులువు అవుతుంది. షుగర్ వ్యాధిని సర్వసాధారణంగా కంట్రోలబుల్ షుగర్, అన్కంట్రోలబుల్ షుగర్ అని మనకు అర్థమయ్యేందుకు స్థూలంగా 2 విధాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. కంట్రోలబుల్ షుగర్ అంటే ఆహారం ద్వారాను, మందుల ద్వారాను షుగర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కంట్రోలబుల్ షుగర్ అంటారనమాట. రెండవది అన్కంట్రోలబుల్ షుగర్ అంటే ఒక పట్టాన షుగర్ కంట్రోల్ కాదు, అంతేకాకుండా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా అలాంటి వారిలో ఉంటుందన్నమాట. మరి ఆహారము, ఔషధాలు మరీ అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇన్సులిన్ అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్కంట్రోలబుల్ షుగర్. మరి కంట్రోలబుల్ షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దో గొప్ప ఈ యొక్క అన్నాన్ని, అంటే బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని వాడడంలో తప్పు లేదు. అది కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి అన్కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము వీలైనంత వరకు ఆ యొక్క అన్నాన్ని అవాయిడ్ చేయడం మంచిది. దీనికి ప్రత్యామ్నాయంగా
మిల్లెట్స్తో చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ, అంతేకాకుండా వీటికి తోడు కూడా అందులో ప్రోటీన్ కలిసినటువంటి ఇతర పదార్థాలు బాగా కలిపి తీసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అన్నంలో కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే దాదాపు 75% కార్బోహైడ్రేట్సే ఇందులో ఉంటాయన్నమాట. అంతకంటే ఎక్కువగా ఉన్నాయన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి మరి ఈ కార్బోహైడ్రేట్స్ చాలా త్వరగా జీర్ణమయ్యి చక్కెరగా మారి రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మల్లెపూలు లాంటి అన్నాన్ని మనం తినడం అలవాటు పడిపోయాం కాబట్టి పాలిష్ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతి త్వరగా షుగర్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఇలాంటి బియ్యంతో తయారు చేస్తున్నటువంటి అన్నం వల్ల కలుగుతూ ఉంటుంది. మరి ఆ యొక్క అన్నాన్ని తప్పని పరిస్థితుల్లో వాడుకోవాలి, అదేవిధంగా బియ్యాన్ని తప్పని పరిస్థితుల్లో వాడుకోవాలి. ఈ పద్ధతిలో బియ్యాన్ని వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి బ్రేక్ఫాస్ట్లోనో, లంచ్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో ఏదో ఒక్కసారి ఈ బియ్యాన్ని వాడుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా భోజనంలో ఎలా వాడుకోవాలంటే, ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం టైంలో ఈ యొక్క బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని ఎలా వాడుకోవాలంటే 60 నుంచి 75 గ్రాముల బియ్యం మాత్రమే తీసుకొని దాంతోనే వండుకొని ఆ యొక్క మానసికమైనటువంటి తృప్తిని పొందాలన్నమాట. మరి 50 నుంచి 75 గ్రాములు బియ్యంతో తయారు చేసుకున్నటువంటి అన్నాన్ని వండుకొని ఆ అన్నంలో 1/4 కిలో కూరగాయలు, 1 కప్పు పప్పు అంటే పప్పు కూర, అదేవిధంగా సలాడ్స్ తగినన్ని, అట్లే 1 కప్పు మజ్జిగ కలిపేసి ఆహారం ముగించాలి. ఎలాగంటే అన్నం తక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క పదార్థాలు అంటే ఆ కూరగాయలు, అదేవిధంగా సలాడ్స్, పప్పు, మజ్జిగ ఈ 4ని కూడా ఆ యొక్క కొద్దిగా అన్నంతోనే అడ్జస్ట్ చేసేసుకొని వీటిని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే తక్కువ ప్రమాణంలో తీసుకుంటున్నాం కాబట్టి షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి నిదానంగా కూడా జీర్ణమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి త్వరగా చక్కెరగా మారకుండా కూడా ఉంటుందన్నమాట. మరి దీంతోపాటు ఈ రోజుల్లో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు. దీనికి తోడు రాత్రిపూట ముఖ్యంగా ఈ ఫంక్షన్స్, పార్టీసు, విందులు, వినోదాలు ఇలాంటి వాటికి తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితుల్లో షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మరి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అక్కడ దొరికేదంతా హై క్యాలరీ ఫుడ్డు, హై కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్డు, స్వీట్స్ చేసుకోవడానికి ఉండదు, కానీ ఆహారాన్ని మాత్రం అక్కడ తినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కూడా ఈ యొక్క రైస్కు తయారు చేసినటువంటి పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి చాలా తక్కువగా తీసుకొని మిగతా పదార్థాలు అంటే ఈ సలాడ్స్, అదేవిధంగా ఈ మిల్లెట్స్తో చేసినటువంటి పదార్థాలు, స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల షుగర్ పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా మరి కేవలము బియ్యంతో చేసినటువంటి అన్నంతోనే రోజు అదే వాడడం వల్ల కొంతమందికి మొహం ఎత్తినట్టు ఉంటుంది. కాబట్టి మరి దధ్యోదనం వాడుకోవచ్చు తయారు చేసుకొని, అదేవిధంగా పులిహోర తయారు చేసుకొని వాడుకోవచ్చు, కిచిడి తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు కూడా వండుకునేటువంటి విధానంలో మార్పు చేసుకోవడం వల్ల ఆ షుగర్ పెరగకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే దధ్యోదనం వండుకున్నప్పుడు దధ్యోదనంతో పాటు సమానంగా నానించినటువంటి శనగలు కూడా కలిపేసి దధ్యోదనాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా పులిహోరలో కూడా ఈ యొక్క పల్లీలు, పులిహోర ఎంత ఉంటే అంత పల్లీలు, దధ్యోదనం కూడా ఆ యొక్క దధ్యోదనం మనం ఎంత ప్రమాణంలో తయారు చేసుకుంటామో అంత ప్రమాణంలో ఈ యొక్క శనగలు, పులిహోరలో కూడా పులిహోర ఎంత మనం ప్రమాణం తయారు చేసుకుంటామో అంత సమానంగా నానించినటువంటి పల్లీలు కలిపేసి పులిహోర తయారు చేసుకొని వాడుకోవచ్చు. అట్లే కిచిడీలు కూడా ఒక భాగం కిచిడి అయితే ఒక భాగము ఈ యొక్క పప్పులు, అదేవిధంగా దీనితో పాటు ఈ రెండుకి సమానంగా ఆకుకూరలు లేదా కూరగాయలు కలిపేసి కిచిడి తయారు చేసుకొని వాడుకోవచ్చు. అవసరమైతే అంత మెంతి కూర కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క బియ్యాన్ని తక్కువ ప్రమాణంలో వాడుతూ కూడా మనం ఇతర పదార్థాలు బాగా కలిపేసి చాలా రుచికరంగా పదార్థాలను తయారు చేసుకుని బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు ముఖ్యంగా అన్నం లాంటివి తినలేదనేటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది గురి కాకుండా ఆ యొక్క మెదడులో ఉన్నటువంటి సెటేటీ సెంటర్ కూడా ఇబ్బంది కలగకుండా కొద్ది ప్రమాణంతోనే చాలా సంతృప్తి పొందవచ్చు, షుగర్ను కూడా కంట్రోల్ ఉంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి అన్నము తీసుకున్నప్పటికీ షుగర్ పెరగకుండా చేసుకోవచ్చు. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి అంశాన్ని ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు అన్నం తింటూ షుగర్ పెరగకుండా
చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.